మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. పశ్చిమ బెంగాల్లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలే కాకుండా బీజేపీని వ్యతిరేకించే విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కాశీఘాట్లో ఉన్న తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మమత పాల్గొన్నారు. బీజేపీయే తమకు మొదటి శత్రువని, ఆ పార్టీని ఎదుర్కొనేందుకు ఎవరితోనైనా చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మమత తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. బీజేపీ శ్రేణుల్లోకి సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించాయని, రాష్ట్ర వ్యాప్తంగా వారు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో విజయం సాధించిన రోజు నుంచే తమకు కేటాయించిన భద్రతను బీజేపీ ఉపసంహరించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష నేతలను తనకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారన్న మమత, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజే టీఎంసీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు.